వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియో ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు. సో, సార్‌తో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో చాలామందండి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ డయాబెటిస్. ఇది ఒక వ్యాధి కాదు. ఇది మన మెటబాలిజం కరెక్ట్‌గా జరగకపోవడం వల్ల మన బాడీలో మనకు వస్తున్న డిజార్డర్ అని చెప్పేసి అంటున్నారు. సో, దీన్ని తగ్గించుకోవడం చాలా ఈజీ కంట్రోల్‌లో ఉంచుకోవడం. అది కూడా నేను చెప్పిన పద్ధతిలో, నేను చెప్పిన రెమెడీలు పాటిస్తూ, నేను చెప్పిన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి కన్ఫర్మ్‌గా అంటున్నారు. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత నేను చెప్పిన రెమెడీ పాటించాలి అంటున్నారు. సో, మార్చుకోవాల్సిన లైఫ్ స్టైల్ ఏంటి? తీసుకోవాల్సిన రెమెడీ ఏంటి? సో, మీరు చెప్పినట్టు ఎప్పుడైతే మనం డయట్ కంట్రోల్ చేసుకోము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోము గదా! అప్పుడు ఏమైతదంటే షుగర్ స్పైక్ అయిపోతాయి బాడీలో. ఓకే సార్. దీనికి సింపుల్‌గా చెప్పాలంటే మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండు. ఓకే సార్. ఆ పేషెంట్‌కి డయాబెటిస్ ఉండే ఆల్రెడీ. ఓకే. వేరే మందులు వాడుతుండే. ఓకే. మన దగ్గర వచ్చిండు. మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. సో, మనం మందులు ఇవ్వడం వల్ల ఆయనకు మెల్లిమెల్లిగా రివర్స్ అవ్వడం గూడా స్టార్ట్ అయిందనమాట. ఓకే సార్. ఒకరోజు ఆ పేషెంట్ నాతోటి ఎప్పుడైతే ఫాలోఅప్‌కి వస్తాడు కదా! అప్పుడు ఏమడిగిండంటే, "సార్ ఇట్లా నా ఫ్రెండ్స్ ఏమో ఎంజాయ్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు, నాన్ వెజ్ తింటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. నేనేం చేసుకోలేకపోతున్నా. మీరు డయట్ ఎందుకు కంట్రోల్ చేయమంటున్నారు" అని అన్నాడు. అయితే నేనన్నాను, "మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే మనకు షుగర్ ఎట్లా రివర్స్ అయితది?" యెస్ సార్. కరెక్ట్ అది. సో, అందుకే మనం టెంపరరీ సొల్యూషన్ చూస్తలేము. మనం పర్మనెంట్ సొల్యూషన్ చూస్తున్నాం. యెస్. ఏంది డయాబెటిస్ మొత్తానికి మనకు రివర్స్ అవ్వాలనేసి. యెస్ సార్. కానీ ఆ పేషెంట్ అప్పుడు ఒప్పుకోలేదు. ఆ పేషెంట్ ఏం చేసిండంటే లైఫ్ స్టైల్ వదులుకొని పార్టీస్ చేసుకోవడం, ఓకే. ఆల్కహాల్ తీసుకోవడం ఇవన్నీ ఎక్కువ చేసిండు. ఏదైనా కూడా డాక్టర్ అయితే ఏదైతే చెప్తాడో అది కంపల్సరీ వినాలి పేషెంట్. ఎందుకంటే రివర్స్ చేసుకోవాలంటే. ఆ! సో, ఆ మాట వినలేదంటారు. ఆ మాట వినలేదు. ఓకే. ఆ మాట వినకపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే డయాబెటిస్ ఏమో ఆయన బాడీ మీద ప్రభావం చూపియడం స్టార్ట్ అయింది. ఓకే సార్. ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు. అయినా షుగర్ లెవెల్స్ ఏమో స్పైక్ అయిపోయినాయి. ఓకే. సో, దానివల్ల కిడ్నీ డ్యామేజ్, నరాల డ్యామేజ్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే సార్. అప్పుడు నా దగ్గర ఆయన ఏమన్నాడంటే, "సార్ మీరు కరెక్టే అన్నారు. ఇట్లా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది సార్. ఓకే. అండ్ నాకు 350 ప్లస్ షుగర్ వస్తుంది" అన్నాడు. ఓకే. అయితే మనం ఏం చేసినామంటే ఇది గ్యాప్ వచ్చేసింది ట్రీట్మెంట్‌లో. యెస్ సార్. ఇట్లా ఏమైందంటే ఆయన ఏమనుకున్నాడు, అరే హోమియోపతి ఎక్కడ పనిచేస్తదనేసి మానేసిండు. ఓకే. అండ్ డయట్ మీద కూడా కంట్రోల్ లేకుండే. ఓకే. సో, దాని తర్వాత ఏమైందంటే ఆయన వచ్చినప్పుడు మళ్ళీ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత వచ్చిండు. అప్పటి వరకు బాగా డ్యామేజ్ అయిపోయింది ఆయన బాడీలో. ఓకే సార్. మళ్ళీ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ క్లియర్‌గా చెప్పినాం. ఓకే. నేను చెప్పేవి అన్నీ వినాలి. ఓకే. అయితేనే మనకు రివర్స్ అయితదనేసి. సో, లైఫ్ స్టైల్‌లో మళ్ళీ చేంజెస్ తీసుకొనొచ్చినాం. దాని తర్వాత హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. ఓకే. అండ్ కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పినాము. ఓకే. దాని తర్వాత షుగర్ ఏమో రివర్స్ అయింది ఆ పేషెంట్‌కి. ఓకే సార్. ఎక్సలెంట్ సార్ నిజంగా. సార్ అంటే మీరైతే ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ చెప్పారు? ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేశారు సార్ ఆ పేషెంట్‌కి? మనం ఫస్ట్ థింగ్ ఏం చేసినామంటే ఏదైతే డిన్నర్ ఉంటుంది గదా! అది ఓన్లీ మిల్లెట్స్ తీసుకోవాలని చెప్పేసినాము. ఓకే. ఎందుకు? మిల్లెట్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువుంటది. ఓకే. షుగర్‌లు ఉన్న కాంప్లెక్స్ షుగర్స్ ఉంటాయి. ఓకే. కాంప్లెక్స్ షుగర్స్ ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వవు. ఓకే సార్. సో, అదొక కారణం. దాంతోటి కాన్‌స్టిపేషన్ ఉంటే బెటర్ అవుతది. గట్ హెల్త్ బెటర్ అవుతది. గట్ హెల్త్ బెటర్ అవుతే మనకు వ్యాధిలో చాలా చేంజ్ వస్తది. బెనిఫిషియల్ ఉంటది. ఓకే. సో, అట్లా చేసినాము. దాంతో పాటు మనము ఒక హోమ్ రెమెడీ చెప్పినాము. ఓకే సార్. ఆ హోమ్ రెమెడీ ఏందంటే మనకు తిప్పతీగ మెంతులు ఉంటాయి గదా! యెస్. ఇవి 2 తీసుకోవాలి. మెంతులేమో మీరు నైట్ టైమ్ నానబెట్టేసేయండి. ఓకే. అండ్ ఏదైతే తిప్పతీగ ఆకులు ఉంటాయి కదా, మార్నింగ్ ఈ వాటర్ ఏ దాంట్లో అయితే మీరు నానబెట్టారో ఆ వాటర్, మెంతులు అండ్ ఈ ఆకులు తిప్పతీగ ఆకులు ఇవి 3 కషాయంలాగా చేసుకోండి. ఓకే సార్. కషాయంలాగా చేసుకున్న తర్వాత ఇది మీరు డైలీ మార్నింగ్ టైం లేవ్వంగానే తినే ముందు, బ్రేక్‌ఫాస్ట్ తినే ముందు, టిఫిన్ తినే ముందు మీరు కన్జ్యూమ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. ఓకే సార్. దీంతోటి మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే సార్. అండ్ స్పెషలీ మెంతులన్నా, తిప్పతీగ ఆకులున్నా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో, ఓకే. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనకు షుగర్ వ్యాధి వచ్చిందంటే మనకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే కానీ సార్. మన బాడీ దాన్ని యూటిలైజ్ చేయట్లేదు. కన్జ్యూమ్ చేసుకోలేకపోతుంది. ఎందుకు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. సో, దాన్ని కరెక్ట్‌గా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ కషాయం అనేది ఉపయోగపడతది. ఓకే సార్.
సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో నరాల వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ నరాల వీక్నెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల స్టార్ట్ అవుతుంది. సో దాన్ని కూడా కొద్ది వరకు రివర్స్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. దాంతోపాటు మనం హోమియోపతి మెడిసిన్ పేషెంట్ బాడీ ప్రకారం ఇస్తాము, ఓకే సార్. పేషెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్తాము. ఓకే. అయితే అప్పుడు ఏమవుతుందంటే టోటల్ రివర్సల్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అందరము యంగ్ ఉన్నప్పుడు 30sలో ఉన్నప్పుడు 40sలో ఉన్నప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తాం. ఓకే సార్. ఆ హార్డ్ వర్క్లో మనం ఏం మర్చిపోతామంటే మనకు బాడీ రెస్ట్ కూడా ఉండాలి మన బాడీకి. ఓకే సార్. ఈ రెస్ట్ని మనం ఇగ్నోర్ చేస్తాం. 5 గంటలు 6 గంటలు పడుకుంటాం. ఓకే. ఇప్పుడు చాలామంది ఏమంటారు 6 గంటలు నిద్ర చాలు అనేసి. ఓకే. కానీ స్లీప్ సైకిల్ ఏదైతే ఉంటుంది కదా అది అట్లీస్ట్ 8 గంటలు ఉండాలి మనకు నిద్ర. ఓకే సార్. ఆ నిద్ర ఉంటే మన బాడీకి రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు బాడీ రిపేర్ అయ్యే ముందే అలారంలు పెట్టుకొని ఫోర్స్ఫుల్గా లేవడం వల్ల ఆ రోజు మొత్తం డల్ ఉంటుంది. ఓకే. దాంతో బాడీలో మళ్ళీ షుగర్ స్పైక్స్ వస్తాయి. సో అది కూడా అవాయిడ్ చేయాలి. ఈ పేషెంట్కి కూడా నేను అదే అడ్వైస్ ఇచ్చాను. ఓకే సార్. అండ్ 8 గంటలు మినిమం నిద్ర ఉండాలనేసి చెప్పాను. ఓకే. సో ఇట్లా మీకు ఒకవేళ నిద్ర సరిగా లేదు, మీకు డయాబెటీస్ ఉంది అంటే మీరు నిద్ర కంప్లీట్ చేయండి. ఓకే. డయాబెటీస్ లేదంటే కూడా మీరు నిద్ర అనేది మెయింటైన్ చేయండి. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ డయాబెటీస్ రాకుండా. సో నిద్ర అనేది కూడా షుగర్ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. నిజంగా సార్ మెంతులు, తిప్పతీగ ఇలాంటి రెమెడీస్ పాటిస్తూ అట్ ద సేమ్ టైం హోమియో మెడిసిన్ తీసుకుంటూ మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ కంపల్సరీ పాటిస్తే షూర్గా డయాబెటీస్ అయితే క్యూర్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది, రివర్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్. కంపల్సరీ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు చెప్పినట్టు చేస్తూ డయాబెటీస్ రివర్స్ చేసుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను సార్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సార్.